హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీఆర్ విలేజ్ షో ఇన్ తెలుగు. ఈరోజు ఏంటంటే మేమైతే ఏ విధంగా పోడు వ్యవసాయం అనేది చేస్తామో నేనైతే ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. జస్ట్ మాట్లాడదామంటే కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను. ఓకే, మేమైతే కొండ ప్రాంతాల్లో అయితే ఉంటాం కదా, మారుమూల గ్రామం అనమాట. ఏంటంటే చుట్టుపక్కల కొండలే మొత్తము. ఓకే, మేమైతే ఆ కొండల్లో ఏ విధంగా పోడు వ్యవసాయం చేస్తామనేది ఈ వీడియోలో అయితే ఫుల్ డిస్కస్ అయితే చేసేద్దాం. ఓకే, అదంతా మొత్తం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ గైస్, కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసేయండి దయచేసి. ఓకే, అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక ఏమాత్రం లేట్ లేకుండా ముందుగా ఏ విధంగా పోడు వ్యవసాయం చేద్దాం అనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఓకే, ముందుగా ఏంటంటే మా చుట్టుపక్కల మొత్తం కొండలు అయితే ఉంటాయి కదా, ఒక ఎకరం కానీ 2 ఎకరాలు కానీ ఒక ప్లేస్ అనేది మొత్తం చూసుకొని కొండలో అనమాట, కొండలో మొత్తం చూసుకుని అయితే మేమైతే మొత్తం ఆ కొండను మొత్తం కొట్టేసి ఇంకేం చేస్తాం, జీవనాధారం కోసం మరి తప్పదనమాట. కొండల్లో బతుకుతుంటాం కదా, అందుకే కొండను మొత్తం కొట్టేసి ఒక ఎకరం కానీ 2 ఎకరాలు కానీ మొత్తం కొట్టేసిన తర్వాత దాన్ని వచ్చేసి కొన్ని రోజులు ఎండిపోవాలన్నమాట. ఒక నెల కానీ 2 నెలలు కానీ పూర్తిగా ఈ ఎండలకైతే ఎండిపోయిన తర్వాత ఒక రోజు చూసుకుని, ఒక మంచి రోజు అనమాట. ఒక మంచి రోజు అనేసి ఎందుకు అంటున్నానంటే, ఒక ఆదివారం కానీ, ఒక గురువారం కానీ, ఒక బుధవారం కానీ ఆ రోజు చూసుకుని మా వాళ్ళైతే నిప్పు అంటిస్తారనమాట. ఆ ఎండిపోయిన భాగం మొత్తం కాల్చేస్తారు. కాల్చేసిన తర్వాత మొత్తం కాలిపోతాయి అన్నమాట. అప్పుడు వచ్చేసి ఆ భూభాగం మొత్తం కూడా కొంచెం క్లీన్గా అయితే తయారవుతుంది. ఇంకా కాలినవి అయితే ఉంటాయి కదా, ఆ కాలిన ప్రదేశంలో మొత్తం కూడా వాటిని మొత్తం మళ్ళీ పోగేసి మొత్తం కూడా కాల్చేస్తారనమాట. కాల్చేసిన తర్వాత అప్పుడు వచ్చేసి మొత్తం క్లీన్గా మొత్తం చేసేస్తారు. అలా చేసిన తర్వాత వర్షాలు అయితే పడతాయి కదా, తర్వాత వర్షాలు పడిన తర్వాత వచ్చేసి ఏంటంటే విత్తనాలు విత్తుతామన్నమాట. మా పోడు వ్యవసాయంలో ఎన్ని రకాల విత్తనాలు విత్తుతామంటే ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు, నువ్వులు అనమాట. నువ్వుల పంట వచ్చేసి ఎక్కువగా వేస్తుంటాము. ఇంకా కొండ తెల్లజొన్న అనమాట. తెల్లజొన్న వచ్చేసి గింజలు గింజలుగా ఉంటుంది కదా, ఆ కొండ తెల్లజొన్న అయితే మేమైతే ఎక్కువగా పోడు వ్యవసాయంలో వేస్తుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా నువ్వుల పంట కానీ అండ్ తెల్లజొన్న అనమాట, ఆ జొన్న కానీ మేమైతే మొత్తం ఈ పోడు వ్యవసాయంలో పనిచేస్తుంటాము. అలా చేస్తూ చేస్తూ ఆ ప్రదేశంలోనే మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లో జీడి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, జీడి మామిడి చెట్లు, అవి అలా ఉడిచేసుకుంటాం అనమాట. అలా పర్మనెంట్గా కొండ ప్రాంతాల్లో వచ్చేసి ఈ విధంగా జీడి చెట్లు ఆ పంట అయిపోగానే ఈ రకమైన పంట అనేది మేమైతే పోడు వ్యవసాయంలో చేస్తుంటాం అనమాట. అలాగా సంవత్సరానికి ఈ విధంగానే చేస్తుంటాము. ఆ గ్యాప్లోనే అదే సంవత్సరంలో బ్యాక్గ్రౌండ్లో మీరు జీడి మొక్కలు చూస్తున్నారు కదా, అవి అయితే వేసేస్తామన్నమాట. అందులో పని చేస్తూనే ఒక 3 సంవత్సరాలకి అయితే జీడి మామిడి చెట్లు వచ్చేసి మొత్తం రెడీ అయితే అయిపోతాయి అన్నమాట. అవి మొత్తం పెద్ద అయిపోయాక మరి ఎటువంటి వ్యవసాయం అనేది చేయమన్నమాట. ఆ జీడి మామిడి చెట్లు మొత్తం దానిపైన ఆధారపడి అక్కడి నుంచి వచ్చే పిక్కలు వచ్చేసి మొత్తం తీసుకుని అమ్ముకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే చేస్తుంటాం అన్నమాట మా పోడు వ్యవసాయం అనేది. ఓకే, ఈ విధంగా అడవిని నరికేసి పోడు వ్యవసాయం చేస్తాము. బట్ ఏంటంటే అడవి ఖాళీ అయిపోయిన తర్వాత కూడా మేమైతే చెట్లు నాటుతామన్నమాట. ఆ చెట్ల పైన, జీడి మామిడి చెట్ల పైన అయితే మేమైతే ఆధారపడి బతుకుతుంటాము. ఈ విధంగా అయితే మా సైడు, మా విలేజ్లో ఈ విధంగా పోడు వ్యవసాయం చేసి జీడి మామిడి చెట్లు ఉడిసి వాటిపైన ఆధారపడుతూ ఉంటామన్నమాట. ఈ విధంగా మేమైతే పోడు వ్యవసాయం అనేది చేస్తామన్నమాట. ఇంకా చాలామంది ఇంకేం చేస్తారంటే, ఈ పోడు వ్యవసాయం అనేది ఒక సంవత్సరం అనేది అడవి నరికేసి మొత్తం పంట అనేది, చెప్పాను కదా, నువ్వులు కానీ తెల్లజొన్నలు కానీ ఆ పంట అనేది మొత్తం చేతికి వచ్చాక కొందరైతే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ చేసి మళ్ళీ ఒగ్గేస్తారనమాట. మళ్ళీ ఆటోమేటిక్గా అడవి అనేది మొత్తం తయారైపోతుంది అనమాట. మళ్ళీ ఏ విధంగా నాశనం అవ్వకుండా మొత్తం అడవి మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అనమాట. మళ్ళీ అడవి అనేది మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మేమైతే పోడు వ్యవసాయం చేస్తాము. చాలామంది ఒగ్గేస్తారు కదా, మళ్ళీ ఆ ప్రాంతంలో అయితే, ఆ ప్రదేశంలో అయితే మొత్తం మళ్ళీ తుప్పలు పుట్టేసి మొత్తం మళ్ళీ అడవిగా మారిపోతుంది అనమాట. చాలామంది ఈ విధంగానే 1 ఇయర్స్ 2 ఇయర్స్ చేస్తూ ఒగ్గేస్తారనమాట. చాలామంది అయితే మా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు, ఈ విధంగా మొక్కలు అనేవి వేసేసి ఆ ప్రదేశాన్ని మొత్తం కూడా చెట్లతో నింపేసి మొత్తం సాగు చేస్తుంటారనమాట. ఈ విధంగా జీడి మామిడి చెట్లు మా సైడ్ అయితే ఎక్కువగా జీవనాధారం అనమాట. ఈ విధంగా మేము పోడు వ్యవసాయం అయితే చేస్తుంటాం అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, మా ఊరి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొండ మొత్తం కూడా, కొండ నరికారు బట్ మొత్తం కూడా జీడి మామిడి చెట్లు అనమాట. జీడి మామిడి చెట్లతోనే మొత్తం నింపేశారన్నమాట.
మళ్ళీ చెట్లు నాటైతే ఈ విధంగా జీవనాధారం అయితే సాగిస్తున్నాం. మేమైతే ఈ విధంగా ఉందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే పోడు వ్యవసాయం అనేది మేమైతే చేస్తామన్నమాట. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే అనమాట. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపై క్లిక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్, ప్లీజ్. ఓకే, అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. మీకు సబ్స్క్రైబ్ అనేది కంప్లీట్లీ ఫ్రీనే అనమాట. ఏమాత్రం స్కిప్ చేయకుండా కొత్తగా ఎవరు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అండ్ జై హింద్. అండ్ స్క్రీన్లో ఒక 2 వీడియోస్ ఇస్తాను, చూసేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.